విక్కీ వాళ్ళ నాన్నకైతే ఒంట్లో బాగోక హాస్పిటల్‌లో జాయిన్ అయితే డాక్టర్ ఇలా చెప్తూ ఉంటాడు. కొద్ది గంటలు ఇతను బతుకుతాడు. తర్వాత అతను బతకడు అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి విక్కీకి ఫోన్ చేస్తుంది పద్మావతి. అది తెలిసి విక్కీ అక్కడికి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు. ఏంటి మా నాన్నకి ఒంట్లో బాలేదా అని చెప్పి పరిగెట్టుకుంటూ వచ్చి ఏమైంది అనేది అడుగుతూ ఉంటాడు. దానికి రమేష్ చంద్ర, నిన్న విక్కీ వచ్చావా? నువ్వు వస్తావని తెలిస్తే మనిద్దరిని చావే కలుపుతుందని తెలిస్తే నేను ఎప్పుడూ చనిపోయేవాడినే కదరా అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి అరవింద, విక్కీ వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. విక్కీ నీ నోటితో నన్ను నాన్న అని పిలవరా అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి విక్కీ అయితే చాలా బాధపడుతూ కన్నీళ్ళు తుడుచుకుంటూ నాన్న అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలకి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. రమేష్ చంద్ర, పద్మావతి వీళ్ళందరూ అయితే ఏడుస్తూ ఉంటారు. విక్కీతో వాళ్ళ నాన్న చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. అరవింద కూడా అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మా నాన్నగారు చనిపోతారా అని అయితే బాధపడుతూ ఉంటుంది. తరు విక్కీ అయితే వాళ్ళ నాన్నతో చాలా ప్రేమగా ఉంటాడు. అది చూసి పద్మావతి ఇలా ఉంటే ఎంత బాగున్నో, మా నాన్న బతికితే ఎంత బాగున్నో అని మనసులో అనుకుంటూ ఉంటుంది. రమేష్ చంద్ర కూడా నాకు ఈ జన్మకి ఇది చాలురా అని చెప్పి విక్కీతో అలా